ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 9వ విడతలో భాగంగా దాదాపు 27 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 19 లక్షల రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ లేకోకుండా ఎన్టీఆర్ వైద్య సేవ లేకోకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈరోజు సీఎంఆర్ఎఫ్ బిల్ సబ్మిట్ చేసిన దాని నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్లు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక ప్రత్యేకమైన అభిమానంతో అనంతపురం నియోజకవర్గానికి దాదాపు 4 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అంటానే మా ముఖ్యమంత్రి వర్యులకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు అనంతపురంకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఈరోజు అనంతపురానికి రాబోతున్నాయి. అంటే దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఓన్లీ అనంతపురం జిల్లాకే ఈ 5 ఏళ్ల కాలంలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా సోలార్ అయితే ఏమి, విండ్ మిల్ అయితే ఏమి, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇవన్నీ ఈరోజు రాబోతాం. ముఖ్యంగా రేమాండ్స్ ఒకటి వస్తూ ఉంది. అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే మేము కానీ అనంతపురం జిల్లాకు ఒక ఫార్మా హబ్బు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారి గారికి కోరడం జరిగింది. ఫార్మా హబ్బు కానీ ఇక్కడ అనంతపురానికి తీసుకొని రాబోతున్నాం. దేనికంటే గతంలో కన్నా ఈసారి భిన్నంగా డెవలప్మెంటు, అంటే గతంలో ఓన్లీ హైదరాబాదు డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు స్టేట్లో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లాకి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి డిఫరెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నారు. ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చారు. అంటే అండర్ సీ కేబుల్ తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. దాదాపు $100 మిలియన్ పెట్టుబడులు రాబోతున్నారు. 87,000 కోట్ల రూపాయలు అక్కడ గూగుల్ పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు ఫస్ట్ విడత, రెండో విడత 150,000 కోట్లు గూగుల్ ఇండస్ట్రీస్ పెట్టుబడి. ఇవంతా కేవలం మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని చూసి ఈరోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆస్ట్రేలియాలో పర్యటించి అక్కడ ఉండే పరిస్థితులని, అక్కడ ఉండే స్టేడియంస్ కానీ అయితే ఏమి, అక్కడ ఉండే విద్యా వ్యవస్థలను అయితే ఏమి, లాస్ట్ వీక్ అంతా అక్కడ మా యువ నాయకుడు లోకేష్ గారు పర్యటించడం జరుగుతుంది. ఈరోజు దుబాయ్లో గత 3 రోజుల నుంచి దుబాయ్ అయితే ఏమి, యూఏలో మొత్తం తిరిగి మా ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తూ ఉన్నారు. ఇవే కాకోకుండా ఒకవైపు రైతులకి గతంలో ఎక్కడే కానీ ఒక డ్రిప్పు ఇచ్చిన దాఖలేదు. కానీ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం కాలంలోనే అనంతపురం జిల్లా ఒకటే దాదాపు 1,00,000 ఎకరాలు డ్రిప్పు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో కానీ కమ్యూనిటీ డ్రిప్ తీసుకొస్తూ ఉన్నారు. ఇవే కాకుండా నిన్నటికి నిన్న హంద్రీనివా గతంలో కేవలం 1,800 క్యూసెక్ల నీళ్ళు మాత్రమే వచ్చేటివి. కానీ ఈరోజు 100 రోజుల కాలంలోనే కాలువ వెడల్పు చేసి 3,800 క్యూసెక్ల నీళ్లు తీసుకొచ్చి ఈరోజు అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అనంతపురం జిల్లాను డెవలప్ చేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు అనంతపురంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అయితేమి, ఇవన్నీ డంపింగ్ యార్డ్ కానీ ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం క్లియర్ అవుతుంది. ఇవే కాకుండా నిన్నటికి నిన్న వర్షాలు కురిస్తే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ మా అధికారులను ఆదేశించి మున్సిపల్ కమిషనర్ అయితేమి, ఎంపీడీఓని అయితేమి అక్కడ ఉండే సమస్యలన్నీ 2 రోజుల నుంచి నేను పర్యవేక్షిస్తున్నాను. దీనికి శాశ్వత పరిష్కారం వైపు దిశగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా డ్రైన్లు అయితే ఏమి, ఇవన్నీ మొత్తం సీసీ రోడ్స్ అయితే ఇవన్నీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. గత 5 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి బాగలేక దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇస్తే ఈరోజు సంవత్సరం కాలంలోనే గాడి మీద తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఇంకో సంవత్సరం కాలంలో ఏవైతే అనంతపూర్లో సమస్యలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.